నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. వాస్తవానికి తప్పుడు కేసులు విపరీతంగా అవుతున్నాయి. నిజంగా ప్రైవేట్ పోలీసులు కావాలేమో అనిపిస్తుంది నాకు. నిజంగా పోలీసులు కూడా ప్రైవేట్గా ఉండాలి. అప్పుడే సామాన్య పౌరులకు న్యాయం జరుగుతుంది. ఈ దేశంలో అనేకమైన చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టం బూడిదలో పోసిన పన్నీర్లా మిగిలిపోతుంది. ఎక్కడ చూసినా అవినీతి అవినీతి, లంచం లంచం ఒకవైపు, మరొక వైపు ఏమో విచ్చలవిడిగా కేసులు బనాయిస్తాను. మరి పోలీస్ స్టేషన్లో ఫోన్లు బట్టి వీడియోలు తీసినా నిజంగా కేసులు బనాయిస్తానట. ఎంత నేరం, ఎంత ఘోరం ఇది! నిజంగా పోలీసులకున్న కాకి చొక్కకు విలువ లేకుండా పోయింది, టోపీకి విలువ లేకుండా పోయింది. ఒకప్పుడు భయపడే వాళ్ళు పోలీసులను చూస్తే, కానీ ఇప్పుడు ఎవరు భయపడట్లేదు. మరొక అంశంతో మీ ముందుకు వస్తుందాం. మన మధ్యలో ఫనీ ఉన్న వెల్కమ్ ఫనీ. ఒకసారి అన్న, గుడ్ ఈవినింగ్ అన్న, నైస్ టు మీట్ యూ. అయితే వాస్తవానికి ఒక వార్త నిజంగా సామాజిక మాధ్యమాల్లో చాలా హైలైట్ అవుతుంది. నిజంగా చర్చ దాని మీద బాగా చేస్తాను. అదేంటంటే హైదరాబాద్ జిల్లాలో నిన్నటి రోజున ఒక ఘోరంగా జరిగింది. అయితే అది చదివే ప్రయత్నం చేద్దాం. చెప్పు ఫనీ, ఏం జరిగింది సార్? గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ. ఇది ఎంత దారుణం అంటే సూరన్న, పోలీస్ స్టేషన్లో ఏ విధంగా చట్టాలను ఉల్లంఘిస్తారు, చట్టాలను తమ చుట్టాలా వేసుకుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ బరితెగింపు పూర్తిగా. ముఖ్యమంత్రి మంచిగా ఉన్నంత మాత్రాన సరిపోదు, గ్రౌండ్ క్యాడర్ ఎంత నీచంగా ఉందనడానికి ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఒక ఉదాహరణ. నేను డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ వచ్చేసా. తప్పుడు ఫిర్యాదు ఇచ్చి కాళ్ళు మొక్కించుకుంటూ కాంగ్రెస్ వాడు ఎక్కడ ఉప్పల్లా. అసలు విషయం ఏందయ్యా అంటే, ఈ నార్త్ ఇండియన్స్ వీళ్ళు బీహార్ వాళ్ళు పని చేసుకోవడానికి వచ్చారు. పెళ్ళమ్మవుడు భార్య భర్త వస్తే వాళ్ళ పిల్లలు ఏదో రాత్రి 9:30 క్రికెట్ ఆడుకుంటారట ఇంటి ముందర. ఎవరి ఇంటి ముందర? ఈ కాంగ్రెస్ వాళ్ళ ఇంటి ముందర. దానికి ఇప్పుడు ఆ వీడియో మనం ప్లే చేస్తే చండాలంగా ఉంటది. అమ్మ లక్కల్ని తిట్టడం, వాళ్ళ మీద బండబూతులు తిట్టి, అయితే అది ఎవరు వేరే వాళ్ళు వీడియో తీసిరు అనుకోకుండా. ఈ కాంగ్రెస్ అని బాగోత. రెండోది, ఉప్పల కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకం మామూలుగా ఉండదు. అక్కడ పెద్ద మనిషి ఉంటాడు, మన పేరు చెప్తే గలీజ్గా ఉంటది. కొట్టడాలు, ఈ హింసావాదం పూర్తిగా ఉప్పల్ల. కాంగ్రెస్ ప్రజాస్వామ్యం లేదా ఉండదు. ఉప్పల్ల ప్రజాస్వామ్యం అనేది అది రిక్తహస్తం కిందనే లెక్క. ఉప్పల్ల ప్రజాస్వామ్యం ఉండదు. ఆ పెద్ద మనిషి అనుచరులు అంతా కలుస్తారు, పొలిటికల్ స్వామ్యమే హెవీగా. నేను ఆ పేరు చెప్తే ఇప్పుడు గలీజ్ ఉంటది, రానది ఎట్లా బయటకు వస్తుంది. ఆయనకు సంబంధించిన మనిషే వీడు కూడా. ఈ చౌదా మిత్రులారా, ఉప్పల్ ఠానాలో అధికార పార్టీ మీద అరాచకం. పిల్లలు క్రికెట్ ఆడారని వారి తల్లిదండ్రులపై దాడి. రాత్రి వేళ దంపతుల్ని ఠానాకు పిలిపించి వేధింపులు. నేను చెప్తా ఎవరన్నా, చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నేత పిల్లల తల్లిదండ్రులతో అమానవీయంగా ప్రవర్తించాడు. వారిపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు ఇచ్చి భయపెట్టాడు. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానంటూ అర్ధరాత్రి వేళ ఆడబిడ్డతో కాళ్ళు మొక్కించుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి. ప్రజలారా అందరు చూడండి. వాని భాష, నువ్వు మనిషి పుట్టినవరా నువ్వు, నీ బతుకు. ఈ నెల 25న ఉప్పల్లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 5 రోజులు అయింది. పోలీసు వాళ్ళు ఎంత కపట నాటకం ఆడిరు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఓ వ్యక్తి ఠానాలో హంగామా చేస్తున్నా తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన పోలీసులు చేష్టలుడికి చూస్తున్నారు. అంటే వానికే సపోర్టు. తప్పు వీళ్ళ వైపు లేదు, పాప భార్యాభర్తల వైపు. ఆడబిడ్డతోని కాళ్ళు మొక్కించుకున్నావు దరిద్రుడా. అరే నువ్వు ఎంత నీచును అంటే మట్టి కొట్టుకపోతావు కదా. ఆడోళ్ళతో నువ్వు కాళ్ళు మొక్కించుకున్నావు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నివేదిక, అంటే గవర్నమెంట్కి నివేదిక సమర్పించడానికే సిద్ధం చేస్తారు. అసలు విషయం ఏందయ్యా అంటే, పిల్లలపై బూతులు, పెద్దలపై దాడి. బీహార్కి చెందిన లీలావతి, ఆమె భర్త ఉప్పల్ ఐడిఐ ప్రాంతంలోని లక్ష్మీనారాయణ కాలనీలో ఉంటూ ఐడిఐలోని ఓ అట్టల కంపెనీలో పనిచేస్తారు. పిల్లమూడు, 2 భార్య భర్తలు. వారికి 2 కుమారులు. మే 25న సాయంత్రం పొద్దుపోయాక లీలావతి 2 పిల్లలు మరికొంతమందితో కలిసి కాలనీలోని రోడ్డుపై క్రికెట్ ఆడుతున్నారు. ఎవరు? ఈ దంపతుల పిల్లలు, ఇంకా అక్కడ లోకల్ ఉన్న పిల్లలు. అదే కాలనీలో ఉండే కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా నేతకు తన ఇంటి ముందు పిల్లలు ఆడుకోవడం రుచించలేదు. ఇప్పుడు మనిషి పుట్టిండా మరి అన్నప్పుడు ఆడుకుని ఉంటారా భయ్, ఆడతారు బరాబర్. అరే బూతులు చూడా, ఆ మాటలు. వాడు ఏం మనిషి, వాడు మనిషి పుట్టిండా లేకపోతే అరే నువ్వు ఎవరు పుట్టినావు ఒకసారి ఆలోచించుకోను. రాత్రి వేళ ఆటలు ఏంటంటూ బూతులు తిడుతూ రోడ్డు ఎక్కాడు. లీలావతి ప్రశ్నించగా ఆగ్రహంతో మహిళను చూడకుండా తిడుతూ దాడికి దిగి ఆమె బట్టలు చింపేసింది వాడు.
వాడు మనిషా, వాడు వాళ్ళ అమ్మకయ్య కుట్టిండా, బజార్ల పందుల కుట్టిండా, వాడు మహిళా వస్త్రాలు చింపేసిన నీచుడు వీడు. ఇది కాంగ్రెస్ సంస్కృతి. ఏ కాంగ్రెస్? టోటల్ కాంగ్రెస్ కాదు, ఈ దరిద్రుల కాంగ్రెస్, ఉప్పల్ కాంగ్రెస్ సంస్కృతి ఇది. ఉప్పల్లో ఇంకా చాలా ఉన్నాయి కాంగ్రెస్ అరాచకాలు, ముందు ముందు చెప్తాం. అతని కన్నుపై భాగం భర్తపై దాడి చేస్తే కన్నుపై భాగం రక్తస్రావం అయింది. దాడి చేసిన వ్యక్తే ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇచ్చిండు. దాడి చేసిన వ్యక్తే సమాచారం ఇస్తాడు. రాత్రి వేళ పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు వచ్చి పెండ్ల ముగ్గురు వేసుకొని వెళ్ళిపోయారు. ఈయన వేసుకోపోలే, వీడు అల్లుడు కదా, ఉప్పల్ పోలీస్ స్టేషన్ వీడు అల్లుడు. వాళ్ళ కుర్చేసి కూర్చోబెట్టారు, సార్ రా కూర్చో. మామలు వాళ్ళేమో పాపం ఏం లేను మామలు, ఈడు అల్లుడు, ఈ దరిద్రుడు అల్లుడు. వానికి ఛాయ్ ఇచ్చి జ్యూస్ ఇచ్చి ఆడ కూర్చోబెట్టుకోరు. ఇక్కడ దొంగతనం చేశారని వీడు ఫిర్యాదట. తమపై జరిగిన దాడిని వివరించి ఫిర్యాదు చేసేందుకు బాధితులు ప్రయత్నిస్తే ఠాణా సిబ్బంది తిరస్కరించారు. పోలీసు వాళ్ళు తిరస్కరిస్తారు, ఎందుకంటే చట్టం వైపు ఉండరు కదా. ఇలాంటి దగాకోరికి దౌర్భాగ్యులకు ఉప్పల్ పోలీసు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళకు నెల డబ్బులు ముడతాయేమో అనిపిస్తుంది. ఏది ముట్టినా ముట్టకుండా ఉప్పల్లో ఒక కాంగ్రెస్ ఆయన ఉంటాడు. ఇది ఎమ్మెల్యే బండారు, ఆయన లక్ష్మణ కాదు పాప, ఆయన మంచి వ్యక్తి. ఈ వ్యక్తి పేరు మనం చెప్పలేము. గంజాయి బ్యాచ్ వేసుకొని తిరుగుతుంటాడు బాగా. అవునండి, మొత్తం ఉప్పల్ బగాయట్లో కూడా సెటిల్ అన్నిటికీ ఆయన బాస్. ఉప్పల్లో ఈయన వసూలు చేయని కన్స్ట్రక్షన్, ఈయన మనుషులు వసూలు చేయని షెడ్లు, ఇక ఇది నా భూతో నా భవిష్యత్తు, ప్రజల అదృష్టం. అవునవును, అసొంటోనికి ఓట్లేసారు, ప్రజల అదృష్టం. లీలావతి కుటుంబం వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో తప్పు కప్పిపుచ్చుకోవడానికి సదారుణ అయితే అర్ధరాత్రి ఠాణాకి వెళ్ళిండట. ఎవడు? ఈ కొట్టినోడు. అవును, ఈ కాంగ్రెస్ వాడు. లీలావతి కుటుంబం తన బంగారు గొలుసు దొంగతనం చేసిందని ఫిర్యాదు చేసిండట. సిగ్గుశరం ఉండాలి కొంచెం. వీడు మనిషి అయితే కదా, వాడు మనిషి కుడితే కదా. దీంతో ఆ దంపతుల ఆందోళనతో తమపై చోరీ కేసు పెట్టొద్దని ప్రాధేయపడ్డారు. వీళ్ళే ప్రాధేయపడ్డారు. తన కాళ్ళు మొక్కి తప్పు చేశామని ఒప్పుకుంటేనే ఫిర్యాదు వెనక్కి తీసుకుంటా అని వాడు బెదిరింపు. అరే, ఆడోళ్ళతో మొక్కించుకున్నావు కాళ్ళు, దరిద్రుడా, నీ కాళ్ళన్నా పోతే నువ్వు సావనన్నా చస్తావు. దీంతో బాధితులు గత్యంతరం లేక పోలీసుల సాక్షిగా కాళ్ళు మొక్కిరు. ఇది మనం చెప్తలేమో, సోషల్ మీడియాలో మొత్తం వీడియోలు ఉన్నాయి, ప్రజలారా ఓపెన్ చేసి చూసుకోరు. దీన్ని ఎవరు దాచిపెట్టింది ఏం లేదు. కాళ్ళు మొక్కిన వీడియో పోలీసు వాళ్ళ దగ్గర ఉండి కాళ్ళు మొక్కిచ్చారు. దీంతో ఆ నేత వారిని వదిలిపెట్టాడట. తనపై జరిగిన దాడి ఠాణాలో అవమానం నివారిస్తూ బాధితులు తీస్తున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమం వైరల్ మారింది. వెంటనే ఈ పోలీస్ ఎవరైతే ఉన్నారో, ఆ ఎస్ఐ చేసిండు, సిఐ చేసిండు, కానిస్టేబుల్ చేసిండో, వాళ్ళకి ఇవ్వాలి శిక్ష అనేది, వాళ్ళని సర్వీస్ రిమూవల్ చేయండి. ఏం పీకనిగా మీ పదవులు అంటున్నాను నేను వాళ్ళని. ఎందుకు మీకు పదవులు? ఎంత బాధ్యతగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ నీరు గారిపోయి, నాట్ ఓన్లీ ఇక్కడండి, పక్కన తీసుకుంటే నాగోల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ ఒక ఎస్ఐ ఉంటాడు, శివనాగప్రసాద్. శివనాగప్రసాద్ ఈయన దొంగ ఎఫ్ఐఆర్ లో స్పెషలిస్ట్. ఈయనకు ఏప్రిల్లో కంప్లైంట్ వస్తే ఆగస్టులో ఎఫ్ఐఆర్ చేస్తాడు. అంటే ఈయనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనమాట చేసి, ఏది ఆల్ఖైదా టెర్రరిస్టులను ఎత్తుకపోయినట్టు జర్నలిస్టులను ఇండ్లలోకి వచ్చి ఎత్తుకపోతాడు ఈయన. ఎవరు? శివనాగప్రసాద్. మళ్ళీ పేరు చెప్తున్నా, నోట్ చేసుకోరి. శివనాగప్రసాద్ మీద ఏసీబీ అందరు నిఘా పెట్టాలి. ఎందుకంటే ఇన్ని దొంగ ఎఫ్ఐఆర్లు చేస్తుందంటే ఎంత సంపాదన వస్తుందో ఎవరికేం తెలుసు. కోట్ల రూపాయలు మా ఏసీపీ ట్రాప్ చేస్తే కానీ నిజం బయటికి రాదు. అయితే సరే, శివనాగప్రసాద్ని మరో అంశంలో మాట్లాడదాం. ఈ ఉప్పల్ పోలీసుల మీద చర్యలు ఉంటాయా ఉండయా? ఇది మెయిన్. ఆడబిడ్డతో కాలు మొక్కించుకుంటారా? నువ్వు మనుషుల కుట్టినావురా? ఏం మనిషివి? నీది ఏం బతుకు? అతని తప్పనడం కంటే ఇక పోలీసు వాళ్ళు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అరే, పోలీసులు అంటే వాస్తవానికి నిజంగా జీతం మీద బతకాలి, అంతేగాని ప్రజల జీవితాలతో ఆడుకోవడమే అర్థం కాదు. ఒక వ్యక్తి మీ దగ్గర ఎఫ్ఐఆర్ చేయడం వచ్చినప్పుడు అది నిజమా కాదని వెనక ముందు ఆలోచించుకోవాలి. అది మాత్రం ఆయన ప్రాధాన్యపడ కాళ్ళు మొక్కించుకోవాలి, స్టేషన్లో జరగడం అంటే స్టేషన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? మొన్న సివి ఆనంద్కి సెల్లుడు ఎలా ఎంత మంచి మాట చెప్పిండు. పోలీసులు దయచేసి సమగ్రంగా విచారణ జరపండి, మంచిగా ఉండండి, క్రమశిక్షణ రహితంగా నిజంగా బాగుండాలని చెప్పిండు. కానీ నేను మొన్నటి ఒక వీడియో కూడా చేసిన, పోలీసుల పనితీరు గురించి కాదు ఆనంద్ గారు చెప్పుడు, పోలీసుల అవినీతి మీద దృష్టి పెట్టాలని చెప్తున్నాను నేను. వాస్తవం, అబ్జల్యూట్లీ పర్ఫెక్ట్. ఉప్పల్ పోలీసులు అవినీతి మీద దృష్టి పెట్టాలి. ఆ ఎస్ఐని కావచ్చు, కానిస్టేబుల్, సిఐలు, దాంట్లో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ సర్వీస్ రిమూవల్ చేయాలి, వాళ్ళని జైల్లో పంపించారు. ఒక సిఐ ఉండు దగ్గర 100 కోట్లకు ఉంటాడు. ఇక మనకు దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ లేదు, ఇంకా పూర్తి ఎవిడెన్స్ వస్తాయి. 100 కోట్లకు తక్కువ ఉన్నాడు ఆ సిఐ జీతం ఎంత? సిఐకున్న ఆయన చదువుకున్నప్పుడు కానీ
ఆయన జాబ్ ఎక్కకుంది కానీ ఆయన ఆస్తులేంది, ఆయన ఏంది, ఇవాళ ఆయన 100 కోట్లకు ఉంటాడు, తక్కువ ఉండడు. పూర్తి ఎవిడెన్స్ వచ్చినాక సిఐ పేరు బయట పెడదాము. ప్రతి పోలీస్ స్టేషన్లు ఇదే. దీనికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. నన్నే 2-3 సార్లు ఏదేదో చేయాలని చూసారు. ఒకసారి చైతన్యపూర్ వాళ్ళు, ఒకసారి నాగోలు వాళ్ళు, ఒకసారి ఐట్నార్ వాళ్ళు. ఎందుకు చేయాలని చూస్తారంటే మనం నిజాలను బయట పెడుతున్నాం కదా. నిజాలను బయట పెడితే వీళ్ళు తట్టుకోలేరు. ఎంతసేపు వీళ్ళకు ఏమంటారు, జోగొట్టాలి. ఏ అన్నా నువ్వు మస్తు తోపనా, వీళ్ళకి జోగొట్టాలి. వీళ్ళకు అంటే ఏంటంటే వాళ్ళు కొత్తగా ఎస్ఐ చేస్తారు కదా, అప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష వాళ్ళు ఎవరైతే ఇస్తారు కన్వాగా. మీడియాలో కొంతమంది బ్రోకర్లు వీళ్ళకి ఇష్టం, ఎందుకంటే వాళ్ళు బ్రోకరిజం చేస్తారు. పొద్దున్న లేచి వీళ్ళని లేపుతుంటారు అనమాట. అన్నా ఇది మాలాంటి వాళ్ళు ప్రాణం పోయినా ఆ పని చేయము, తెలంగాణ నికార్సైన తెలంగాణ బిడ్డలము, పోరాటం మా రక్తంలోనే ఉంది. బిచ్చపోళ్ళు ఒక్కరిద్దరు ఏదో చేస్తే మాకు అయ్యేది ఏం లేదు. ఈ న్యాయ వ్యవస్థలో దీన్ని సూరన్న ఒక ప్రజావేదిక మీద తీసుకుపోయి ఉప్పల్ పోలీస్ స్టేషన్ మీద హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయించి బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. పాపం బీహార్ నుంచి వచ్చి బతకడానికి వస్తే వాళ్ళని కాంగ్రెస్ వేదవాళ్ళు, ఉప్పల్ కాంగ్రెస్ వేదవాళ్ళు, ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టండి. ఉప్పల్ కాంగ్రెస్ మీద మీకు గట్టి పట్టుండి పని చేయండి మీరు. నేను ఒక చిన్న సలహా ఇస్తున్నా ఏంటంటే పోలీసులకు, అయితే మీరు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉన్న ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ ఆ కాకి చొక్కా టోపీ తీసేసి కద్దరు చొక్కాలు వేసుకోండి. హ్యాపీగా ఉంటాం మేము. కద్దరు చొక్కాలు వేసుకోండి మంచిగా. ఇక మీరే ఇక మీకు ఎవరు అవసరం లేదు. ఎవరు కాంగ్రెస్ దౌర్భాగుడు ప్లస్ మీరు మంచిగా సెటిల్మెంట్ చేసుకోండి లోపలనే. కాకి చొక్కా, రివాల్వరు, టోపీలు అవన్నీ నిజంగా ప్రభుత్వ ఖజానా గండి కదా, అవన్నీ ఎందుకు వేసుకోవడం? కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తే వాళ్ళ తరఫున మీరు ఒకళ్ళతో పుచ్చుకోరు, పుచ్చుకోండి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకోరు. ఆ పని చేస్తే మీకే బెటర్ కదా. మేము అనేది పోలీస్ స్టేషన్ దగ్గరనే పెట్టేసుకోవాలన్నమాట. కాంగ్రెస్ నుంచి వస్తేనే ఫిర్యాదులు స్వీకరిస్తాం, కాంగ్రెస్ నుండి వస్తేనే ఫిర్యాదు, లేకపోతే ఇతరులకు అనుమతి లేదు. అట్లా పెట్టుకోండి మరి స్టేషన్లని. కాబట్టి ఈ అంశంపై ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టండి. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పూర్తిగా సంప్రోక్షణ చేసేయండి. లో క్యాడర్ నుంచి హై క్యాడర్ సిఐ వరకు అందరిని మార్చేసేయండి. మార్చేసి వచ్చిన వాళ్ళన్నా పని చేసే వాళ్ళని తీసుకురండి. ఇది పని చెప్తున్న విషయం. నేను ఇదన్నా చేయండి, లేకపోతే ఉప్పల్ కాంగ్రెస్ రాజకీయ స్టేషన్ అని బోర్డు పెట్టేసి అదన్నా చేయండి. హ్యాపీగా అట్లానే ఏదన్నా చేయండి, స్వాగతిస్తాం మేము. రైట్, ఓకేనా? ఇదండి చూడండి, సూరన్న టీవీ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫణితో సూరన్న.